నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రముఖులు ఉన్నట్లు గుర్తింపు పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత మరిన్ని అరెస్టులు మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు ఎల్లుండి జరిగే కేంద్ర కమిటీ భేటీలో ఖరారు చేసే అవకాశం ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 370 ఓట్లే లక్ష్యం విస్తృతంగా జనంలోకి వెళ్లాలని రాష్ట్ర భాజపా నిర్ణయం నటి కంగనా సహా 111 మందితో భాజపా 5వ జాబితా వరుణ్ గాంధీతో పాటు 3 కేంద్ర మంత్రులకు దక్కని సీట్లు రంగులకేలి హోలీకి సిద్ధమైన భారతావని ఉత్సాహంగా కామదహనం నిర్వహించిన ప్రజలు లోక్సభ ఎన్నికలకు భాజపా 111 మంది పేర్లతో 5వ జాబితా విడుదల చేసింది 17 రాష్ట్రాల నుంచి 111 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్ గిరిరాజ్ సింగ్ ఆర్కే సింగ్ ధర్మేంద్ర ప్రధాన్లకు తాజా జాబితాలో చోటు దక్కింది సహాయ మంత్రులు అశ్విని కుమార్ చౌబే వీకే సింగ్ విశ్వేశ్వర్ టుడూలతో పాటు ఎంపీ వరుణ్ గాంధీలకు స్థానం లభించలేదు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు భాజపా సీటు ఇచ్చింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా 111 మంది పేర్లతో భారతీయ జనతా పార్టీ 5వ జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో పశ్చిమ బంగాల్ కు సంబంధించి 19 స్థానాలు ఒడిషా 18 బీహార్ 17 ఉత్తరప్రదేశ్ కు చెందిన 13 మంది ఉన్నారు రాజస్థాన్ కు చెందిన 7 ఆంధ్రప్రదేశ్ గుజరాత్ నుంచి చెరో 6 కేరళ కర్ణాటక హర్యానాలో చెరో 4 జార్ఖండ్ మహారాష్ట్ర చెరో 3 తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ నుంచి చెరో 2 గోవా మిజోరం సిక్కింలో ఒక్కొక్కటి చొప్పున అభ్యర్థులను ప్రకటించారు కేంద్ర మంత్రులు నిత్యానందరాయ్ గిరిరాజ్ సింగ్ ఆర్కే సింగ్ ధర్మేంద్ర ప్రధాన్ కు మరోసారి అవకాశం దక్కింది సహాయ మంత్రులు 3 అశ్విని కుమార్ చౌబే వీకే సింగ్ బిశ్వేశ్వర్ టుడూతో పాటు ఎంపీ వరుణ్ గాంధీలను కమలం పార్టీ పక్కన పెట్టింది ఆ స్థానాల్లో కొత్త వారికి అవకాశం దక్కింది పిలీభీత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ స్థానంలో యూపీ మంత్రి జితిన్ ప్రసాద్ కు టికెట్ కేటాయించారు సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ మరోసారి పోటీ చేయనున్నారు రామాయణ్ ధారావాహికలో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ ను మేరట్ అభ్యర్థిగా ప్రకటించారు నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి పోటీ చేయనున్నారు పశ్చిమ బంగాల్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ను తమ్లుక్ అభ్యర్థిగా ప్రకటించారు ఆదివారం భాజపాలో చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కు కురుక్షేత్ర టికెట్ ఇచ్చారు హర్యానాకు సంబంధించి ప్రకటించిన 4 స్థానాల్లో 3 సిట్టింగ్ ఎంపీలను తప్పించారు గుజరాత్ లోని సబర్కాంత వడోదర స్థానాల్లో అభ్యర్థిత్వాలు ఖరారైన వారు వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో కొత్త వారి పేర్లు ప్రకటించారు గుజరాత్ నుంచి ప్రకటించిన 6 స్థానాల్లో జునాగఢ్ సిట్టింగ్ ఎంపీ మినహా మిగిలిన మొహుసానా సురేంద్రనగర్ అమ్రేలీ సబర్కాంత వడోదర అభ్యర్థులను మార్చారు ఇటీవలే భాజపాలో చేరిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత షిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ కు డుంకా టికెట్ ఇచ్చారు కర్ణాటక బెళగావి నుంచి ఇటీవల పార్టీలో తిరిగి చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ను అభ్యర్థిగా ప్రకటించారు ఉత్తర కన్నడ స్థానానికి అనంత్ కుమార్ హెగ్డేను తప్పించి విశ్వేశ్వర్ హెగ్డేను దించారు కర్ణాటకలో ప్రకటించిన 4 స్థానాల్లో 3 చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు మహారాష్ట్ర నుంచి ప్రకటించిన 3 స్థానాల్లో ఒక చోట సిట్టింగ్ ను మార్చారు ఒడిశాలో ప్రకటించిన 18 స్థానాల్లో 3 సిట్టింగ్లను తప్పించారు వారిలో కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ ఉన్నారు 4 సిట్టింగ్ ఎంపీలను కొనసాగించారు అందులో కేంద్ర మాజీ మంత్రి జుయల్ ఓరం ఉన్నారు సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పోటీ చేయనున్నారు రాజస్థాన్ నుంచి 7 ప్రకటించగా వారిలో 2 సిట్టింగ్లకే తిరిగి అవకాశం కల్పించారు పశ్చిమ బంగాల్ కు సంబంధించిన 19 స్థానాల్లో బర్ధమాన్ దుర్గాపూర్ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా మినహా 17 మంది సిట్టింగ్లకు భాజపా మరోసారి అవకాశం ఇచ్చింది ఈ జాబితాతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 402 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది అభివృద్ధి సంక్షేమ నినాదంతో మోదీ సర్కార్ 3వసారి అధికారం అందుకోవాలని పట్టుదలగా ఉంది గత 10 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వాటి వివరాలను ప్రజల ముందు ఉంచుతోంది రోడ్లు రైల్వేలు పేదలకు ఇళ్ల నిర్మాణం ఎల్పీజీ కనెక్షన్లు స్వచ్ఛ భారత్ నమామి గంగే కోవిడ్ సమయంలో అందించిన టీకాల సమాచారాన్ని ప్రజలకు వివరిస్తోంది 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు వికసిత్ భారత్ నినాదం అందుకుంది మరో 3 ఏళ్లలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని మోదీ సర్కార్ ధీమాగా ఉంది ఈ అభివృద్ధి యాత్ర కొనసాగాలంటే తమను మరోసారి ఆశీర్వదించాలని కోరుతోంది
10 ఏళ్లలో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. 2014 నుంచి 2024 మార్చి వరకు దాదాపు 95,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. 2024 మార్చి నెలాఖరు నాటికి ఈ లక్ష్యం అందుకోనున్నట్లు ఫిబ్రవరి 29న ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ కార్యక్రమంలో కేంద్ర రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ చెప్పారు. మోదీ సర్కారు రోజుకు 26 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నట్లు ఆయన వివరించారు. వీటిలో అనేక ఎక్స్ప్రెస్ వేలు కూడా ఉన్నాయి. దేశంలో రైల్వే నెట్వర్క్ ను పూర్తిగా ఆధునీకరించేందుకు మోదీ సర్కారు అనేక చర్యలు చేపట్టింది. గత 9 ఏళ్లలోనే 40,000 కిలోమీటర్ల మేర లైన్లను విద్యుదీకరణ చేసింది. ఏడాదికి దాదాపు 5,000 కిలోమీటర్ల మేర కొత్త రైలు పట్టాలు నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 1275 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టింది. బుల్లెట్ రైలు నిర్మాణం చేపట్టిన మోదీ సర్కారు వేగంగా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. గత 10 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపై 149కి చేరింది. చిన్న పట్టణాలకు విమానాలు నడిపేందుకు అమలు చేస్తున్న ప్రాంతీయ వాయు అనుసంధానిత పథకం ఉడాన్ వల్ల విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఉడాన్ కు 2024-25 బడ్జెట్లో కేంద్రం 502 కోట్లు కేటాయించింది. (2047) నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చడమే లక్ష్యంగా వికసిత్ భారత్ నినాదంతో మోదీ సర్కారు ముందుకు సాగుతోంది. 2014లో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చినట్లు మోదీ సర్కారు చెబుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి $7 ట్రిలియన్ చేరుతుందని బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో జీడీపీ $5 ట్రిలియన్ చేరి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆ నివేదిక తెలిపింది. వికసిత్ భారత్ 2047 రోడ్ మ్యాప్ లో జాతీయ విధానాలు, ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆ దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ గురించి కేంద్రం సమగ్రంగా పొందుపరిచింది. ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం, సులభతర వ్యాపారం వంటి విషయాల్లో భారత్ తన లక్ష్యాలు నిర్దేశించుకుంది. దేశంలో పేదరికం మోదీ సర్కారు హయాంలో చెప్పుకోతగిన రీతిలో తగ్గిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర లెక్కల ప్రకారం 2013-14లో 29.17% ఉన్న పేదరిక నిష్పత్తి 2022-23 నాటికి 11.28% తగ్గింది. గత 9 ఏళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ప్రధానమంత్రి పట్టణ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు మోదీ సర్కారు 118.64 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. 114.1 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా వాటిలో 81.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం లబ్ధిదారులకు కేంద్ర సాయంగా 161,534 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ గృహ నిర్మాణం కోసం 3,24,29,742 మంది నమోదు చేసుకోగా 2,94,81,833 ఇళ్లను మోదీ సర్కారు మంజూరు చేసింది. వాటిలో 2,58,63,912 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. పదేళ్ల పాలనలో ఉజ్వల యోజన కింద మహిళలకు కట్టెల పొయ్యి బాధను తప్పించామని మోదీ సర్కారు చెబుతోంది. 2014 ఏప్రిల్ 1 నాటికి గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు 14.52 కోట్లు ఉంటే 2023 ఏప్రిల్ 1 నాటికే వాటి సంఖ్య 31.40 కోట్లకు చేరినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చెబుతోంది. వాటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 2024 మార్చి 19 నాటికి 10,32,42,442 కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. మోదీ సర్కారు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన మరో కార్యక్రమం స్వచ్ఛ భారత్. మహాత్మా గాంధీకి నివాళిగా 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం 10 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణానికి దారితీసింది. 2014లో 39% ఉన్న పారిశుధ్యత 2019లో 100% పెరిగి దేశంలో దాదాపు 6 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితం ODF గా ప్రకటించుకున్నాయి. 2020 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ 2వ దశను 1,40,881 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది.
కాలుష్య కాసారంగా మారిన గంగా నదిని ప్రక్షాళన చేసి నది పునరుజ్జీవనం కోసం మోదీ సర్కారు చేపట్టిన నమామి గంగే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. 20,000 కోట్లతో గంగా నది కాలుష్యం తగ్గించడం సహా పర్యావరణ పరిరక్షణకు ఈ మిషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 48 మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు. మరో 99 మురుగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. గంగా నదిలో వ్యర్థాలను పారేయకుండా 270 ఘాట్లు, శ్మశాన వాటికలు, చెరువులను నిర్మించారు. 71 ఘాట్లు, శ్మశాన వాటికలను ప్రారంభించారు. గంగా నది, దాని ఉపనది పరివాహకంలో పెద్ద ఎత్తున అడవులను పెంచుతున్నారు. సురక్షితమైన త్రాగునీరు లేక అనేక రోగాల బారిన పడుతున్న ప్రజలను రక్షించేందుకు కేంద్రంలో మోదీ సర్కారు తెచ్చిన కార్యక్రమమే జల్ జీవన్ మిషన్. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ భారతంలో అన్ని గృహాలకు 2024 నాటికి కుళాయి ద్వారా సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ భారతంలో 19,29,74,470 కుటుంబాలుండగా 2024 మార్చి 20 నాటికి 14,54,60,481 కనెక్షన్లు ఇచ్చినట్లు జలశక్తి శాఖ తమ వెబ్సైట్ లో పొందుపరిచింది. తద్వారా 75% ఇళ్లకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు పేర్కొంది. చిరు వ్యాపారులను బలోపేతం చేసేందుకు తెచ్చిన ముద్రా యోజన కింద 43 కోట్ల రుణాలు అందించినట్లు కేంద్రం తెలిపింది. వాటి విలువ 22.5 లక్షల కోట్లని ఇటీవల మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత 10 ఏళ్లలో మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు అందించామని ఆమె వెల్లడించారు. 2014 తర్వాత విద్యా సంస్థల నిర్మాణానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అనేక చర్యలు తీసుకుంది. గత 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 విశ్వవిద్యాలయాలను నెలకొల్పింది. కోవిడ్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు ఉచితంగా టీకాల పంపిణీ చేపట్టిన మోదీ సర్కారు 200 కోట్ల డోసులను పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. ఇరుగు పొరుగు సహా అనేక మిత్ర దేశాల ప్రజల కోసం ఉచితంగా కోవిడ్ టీకాలను మోదీ సర్కారు సరఫరా చేసింది. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన 4వ జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు అజయ్ రాయ్. బాహుబలి నేతగా పేరొందిన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ను ప్రధాని మోదీపై పోటీకి వారణాసిలో కాంగ్రెస్ 3వ బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జట్టుకట్టిన నేపథ్యంలో వారణాసిలో మోదీకి అజయ్ రాయ్ ఏ మేరకు పోటీనిస్తారు? 2 సార్లు మోదీ చేతిలో ఓడినా మళ్లీ రాయ్నే కాంగ్రెస్ ఎందుకు నమ్ముకుంది? ఈ కథనంలో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో అందరినీ ఎక్కువగా ఆకర్షించే నియోజకవర్గాల్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 3వసారి అక్కడి నుంచి బరిలోకి దిగనుండడమే అందుకు కారణం. ఇక్కడ మోదీకి పోటీగా పూర్వాంచల్లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్ రాయ్ను కాంగ్రెస్ బరిలో దింపింది. గత 2 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ చేతిలో అజయ్ రాయ్ చిత్తుగా ఓడిపోయారు. ఆ 2 సందర్భాల్లోనూ వారణాసిలో 3వ స్థానానికే పరిమితమయ్యారు. అయినప్పటికీ అజయ్ రాయ్ను మరోసారి మోదీపై పోటీకి దింపడానికి హస్తం పార్టీ భారీ కసరత్తునే చేసింది. మళ్లీ రాయ్నే నమ్ముకోవడానికి ఆయన సామాజిక వర్గం కూడా ఓ బలమైన కారణంగా నిలిచింది. భూమిహార్ సామాజిక వర్గానికి చెందిన అజయ్ రాయ్ తూర్పు ఉత్తరప్రదేశ్లో చాలా చోట్ల ఓట్లను ప్రభావితం చేయగలరు. ఒకప్పుడు పూర్వాంచల్ ప్రాంతం కాంగ్రెస్కు బలమైన కోటలా ఉండేది. ఇక్కడ మోదీ అడుగుపెట్టడంతో ఆ పార్టీ పునాదులు కదిలాయి. మరోవైపు యూపీ సీఎం యోగి కూడా ఈ ప్రాంతం నుంచే అసెంబ్లీ బరిలోకి దిగారు. మోదీని ఎదుర్కొనే క్రమంలో రాయ్ను మరింత బలోపేతం చేసేందుకు కొన్నాళ్ల క్రితం నుంచే కాంగ్రెస్ చర్యలు మొదలుపెట్టింది. యూపీ పీసీసీ చీఫ్ బ్రిజ్లాల్ ఖబ్రీపై అసంతృప్తితో ఉన్న ప్రియాంక గాంధీ బృందం ఆయనను తప్పించి పీసీసీ పగ్గాలను రాయ్ చేతికి ఇచ్చింది. దీనివల్ల పార్టీ క్షేత్రస్థాయి ఓటర్లకు మరింత దగ్గరైందని నాయకులు అంచనా వేశారు. దీనికి తోడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇండియా కూటమి కింద జట్టుకట్టాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో కూడా రాయ్ పనితీరు ఆకట్టుకుంది. దీంతో ఈసారి కూడా మోదీపై పోరుకు రాయ్ పేరునే కాంగ్రెస్ ఎంచుకుంది. ఏబీవీపీ సంఘ్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రాయ్కు ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996, 2002, 2007లలో యూపీలోని కొలాస్లా అసెంబ్లీ స్థానం నుంచి భాజపా తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా అజయ్ రాయ్ ఎన్నికయ్యారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2009లో సమాజ్వాదీ పార్టీలో చేరిన అజయ్ రాయ్ లోక్సభ ఎన్నికల్లో భాజపా నేత మురళీ మనోహర్ జోషి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్తో ఆయన ప్రయాణం 2012లో ప్రారంభమైంది. అదే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజయ్ రాయ్ పింద్రా నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిని ఓడించారు.
అయితే అజయ్ రాయ్ 2017-2022 అసెంబ్లీ ఎన్నికల్లో పింద్రా నుంచి ఓడిపోయారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి 2009లో సమాజ్వాదీ పార్టీ తరపున, 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా మోదీపై పోటీకి మూడోసారి సిద్ధమయ్యారు. ఈసారి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా అజయ్ రాయ్ ఉండటంతో మోదీకి అజయ్ రాయ్ ఏ మేరకు పోటీనిస్తారో చూడాల్సి ఉంది. మాస్కోతో ఢిల్లీకి ఎప్పటినుంచో సత్సంబంధాలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. 3 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమైన జయశంకర్ చైనా వైపు రష్యా మొగ్గుతుందనే భావనను తోసిపుచ్చారు. తన అనుభవాలు, లెక్కల ప్రకారం రష్యా ఎల్లప్పుడూ భారత్తో సత్సంబంధాలు కలిగి ఉంటుందన్నారు. ఇరు దేశాలు తమ తమ ప్రయోజనాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నాయని, రెండింటి మధ్య ఆ మాత్రం విశ్వాసం అవసరమని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఏ దేశంతో సంబంధాలనైనా భారత్ తన కోణం నుంచే చూడాలన్నారు. అదేవిధంగా ఉగ్రవాది ఏ భాషలోనైనా ఉగ్రవాది అని, ఏ దేశం కూడా సొంత వివరణలతో దాన్ని సమర్థించుకోకూడదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత వాషింగ్టన్తో భారత్ సమీకరణాలపై అడిగిన ప్రశ్నకు స్పందించిన జయశంకర్ అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా భారత్తో కలిసిమెలిసి ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యున్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ బృందం ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్లు వెల్లడైంది. పరిపాలనకు వేదికగా నిలిచిన ఓ కీలక కార్యాలయం నుంచి సైతం ట్యాపింగ్కు ఆదేశాలు వచ్చినట్లు తేలింది. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు దర్యాప్తు బృందానికి కీలక సమాచారం లభించింది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని ఆదేశాలు కీలక కార్యాలయం నుంచి అందినట్లు పోలీసులకు సమాచారం దొరికింది. అక్కడి ఆదేశాల మేరకే ప్రణీత్, ఇతర ఉన్నతాధికారులు పనిచేసినట్లు వెల్లడైంది. సున్నితమైన అంశం కావడం వల్ల మరింత లోతుగా ఆరా తీసి పగడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని పోలీసులు నిర్ణయించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటి వరకు అతడితో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను మాత్రమే అరెస్టు చేశారు. పక్క ఆధారాలు సేకరించాకే మరికొందరిని అరెస్టు చేయనున్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు విశ్రాంత, ప్రస్తుత పోలీస్ అధికారులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరింత సమాచారం సేకరించేందుకు 3 నిందితులను తిరిగి కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ కమిషనర్ గా సందీప్ శాండిల్యను ఈసీ నియమించడంతో ప్రణీత్ రావు బృందం వ్యూహం మార్చింది. ఎన్నికల్లో రాజధాని నుంచి హవాలా సొమ్ము రాష్ట్రంలోని బయటి ప్రాంతాలకు భారీగా తరలిస్తారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియను విస్తృతం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ లో క్షేత్రస్థాయి ఆపరేషన్లు చేపట్టేందుకు అవకాశం చిక్కదనే ఉద్దేశంతో శివారు ప్రాంతాలపై దృష్టి సారించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్లు ఎక్కువగా నిర్వహించినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. అక్కడైతే తమకు అనుకూలమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రణీత్ బృందం ఆ ప్రాంతంలో తెరచాటు కార్యకలాపాలకు తెరలేపింది. హవాలా లావాదేవీలే కావడం వల్ల దొరికిన సొమ్మును భారీగా పక్కదారి పట్టించినట్లు దర్యాప్తు బృందం ప్రాథమికంగా అంచనాకొచ్చింది. ఈ క్రమంలోనే పగడ్బందీ ఆధారాలు సేకరించే యోచనతో కార్యాచరణ రూపొందించడంపై దృష్టి సారించారు. వాస్తవానికి ప్రణీత్ రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్ గా చేరిన ఆయన 2023లో డీఎస్పీగా యాక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం ఉండడంతో అది సాధ్యమైంది. తాజాగా ప్రణీత్ రావు దందా బహిర్గతం కావడం వల్ల అతడి పదోన్నతిపై ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం అతడి పదోన్నతి దస్త్రాన్ని బయటకు తీసి ఆరా తీస్తున్నారు. ప్రణీత్ కు పదోన్నతి ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది, ఒకవేళ అడ్డదారిలో పదోన్నతి పొందితే అందుకు సహకరించింది ఎవరు అనే అంశాలతో ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు చెంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు ఈ నెల 27న అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. నాయకుల్లో ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎల్లుండి జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో ఇంకా అభ్యర్థులు ఖరారు కాని లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. 17 ఎంపీ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల నాయకుల్లో ఏకాభిప్రాయం తెచ్చేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మిగతా ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. భువనగిరి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థుల వేట కొనసాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినప్పటికీ స్థానిక నాయకత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించిన వారికే ఆదిలాబాద్ టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నియోజకవర్గానికి సుప్రీంకోర్టు న్యాయవాది షెహనాజ్ ను ప్రకటిస్తారని భావించినా ఎటూ తేలలేదని తెలుస్తోంది. హైదరాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని సమాచారం. భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి అభ్యర్థిత్వంపై కోమటిరెడ్డి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. వరంగల్ టికెట్ కోసం దమ్మాటి సాంబయ్యతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పసునూరి దయాకర్ పోటీ పడుతున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన కంటే బలమైన అభ్యర్థి కోసం రాష్ట్ర నాయకత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నప్పటికీ స్థానికంగా అభ్యంతరాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి పేరును కూడా అక్కడి నుంచి పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెదక్ నుంచి నీలం మధు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇకపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి నాయకుల అభిప్రాయాలు సేకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలున్నాయని సమాచారం. 8 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే సర్వేలు నిర్వహించిన సునీల్ కనుగోలు బృందం రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. సర్వేలు స్థానిక నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నెల 27న జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయానికి రానున్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి లోక్సభ పరిధి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ఆదివారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నేతలతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాపాలన సహా గ్యారంటీల అమలును ప్రజలకు చేరవేయాలన్నారు. నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సంప్రదాయ కళ పేరణి నాట్య ప్రదర్శనకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద పేరణి నాట్య ప్రదర్శనతో కళాకారులు అదరగొట్టారు. యువ పేరణి గురువు సందీప్ బృందం పేరణి నాట్యాన్ని చూసి అక్కడి విదేశీ సందర్శకులు సైతం సమ్మోహితులయ్యారు. తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ పర్యవేక్షణలో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది.